ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే నా మిత్రుడు, నా చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఊరు బాలచంద్రారెడ్డి గారు నిన్న సాయంత్రము మరణించడము. ఆయన చిన్న వయసు 60+, 65 ఉంటాయి. 65 సంవత్సరాలకి ఆయన చనిపోవడము చాలా బాధాకరమైన విషయం. ఆయనకేమంటే మొదటి నుంచి ప్రజాసేవ అంటే ఒక పిచ్చి ఆయనకు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలి మనం ఉన్నంత వరకు అనే భావించే వ్యక్తి ఊరు బాలచంద్రారెడ్డి. ఆయన కాలువలు కొత్తపల్లె కాలువ బాగలేదని కాలువను మీరు సరిగ్గా చేస్తారా, తవ్వుతారా లేదా, నీళ్లు ఇక్కడే పొలాల్లోకి పోతున్నాయి, మీరు కాలువ సరి చేయడం కానీ కాలువలోనే తెప్ప వేసుకుని ఆ తెప్పలోనే అన్నం తిన్న వ్యక్తి ఆ రోజు నిరసన తెలిపాడు. అటువంటి వ్యక్తి ఏదానికి కూడా ప్రతి దానికి డైరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ బాగలేదని గ్రౌండ్ గురించి కూడా పోరాడిన వ్యక్తి. ప్రతిదానికి ఏదానికైనా పోరాడడానికి సిద్ధం. అవతల ఏ నాయకుడు ఉన్నాడు, అతని కానీ మనం వ్యతిరేకించానా లేదా, అతను కాంగ్రెస్ నాయకుడా, వైసీపీ నాయకుడా, ఇంకొక నాయకుడా అని ఎదురు చూసేటోడే కాదు. అటువంటి వ్యక్తి 2014 ఎలక్షన్లలో బాలచంద్రారెడ్డి పొద్దుటూరుకు బీజేపీ నాయకుడిగా పోటీ చేయడం జరిగింది. బీజేపీగా పోటీ చేసిన వ్యక్తి ఎన్ని ఓట్లు వస్తాయి బీజేపీకి? మామూలుగా అయితే ఏదో 2000, 3000, 4000 వస్తాయి పొద్దుటూరులో అయితే. ఎటువంటి సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ అతనికే 2000 చిల్లర ఆ విధంగా వచ్చినాయి. కానీ బాలచంద్రారెడ్డికి 28 పైచీలకు ఓట్లు సంపాదించినాడు. అఫ్కోర్స్ అప్పట్లో తెలుగుదేశం పొత్తు ఉన్నింది, కానీ పొత్తు ఉన్నానని మల్లెల లింగారెడ్డి గారు తాను సపరేట్గా పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా బాలచంద్రారెడ్డికి వ్యతిరేకంగా. అయినా అని అతను అన్ని ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రజల్లో కూడా ఆ విధంగా పోయేవాడు. ప్రజలకు సేవ చేయాలని ₹1 రొట్టె ఎక్కడో ఎస్పీ రెడ్డి గారు ఆడ అమ్ముతున్నారని చెప్పి మనం ఎందుకు పొద్దుట్లో ఈ విధంగా ప్రజలకు సేవ చేయకూడదని ₹1 రొట్టె పప్పు పెట్టి ₹1 కోసం నామకవాసి రూపాయి తీసుకొని రొట్టె కడుపు నింపేవాడు. అటువంటి వ్యక్తి బాలచంద్రారెడ్డి ఈరోజు మరణించడము మాకు చాలా బాధాకరము. అతని ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబానికి ఆ దేవుడు ధైర్య సహాయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బాలచంద్రారెడ్డి అమర్ రహే. బీజేపీ నాయకుడైనా అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.